హాయ్ గాయ్స్, ఈ రోజు మనం దేశం కోసం ఎంతో త్యాగం చేసిన రియల్ స్టోరీని బేస్ చేసుకుని తీసిన సినిమాను చూద్దాం. మాతృభూమి కోసం సైనికులు గూఢచారులు ఎంతో త్యాగం చేయడం చూసుంటాం. కానీ తను పుట్టిన దేశం ఇండియా కోసం ఒక కాశ్మీరీ అమ్మాయి పాకిస్తాన్ అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. మెట్టినిటికి వెళ్లి గూఢచారిగా పనిచేస్తుంది. నిజంగా జరిగిన ఈ స్టోరీ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ సినిమా పేరు రాజీ. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో 1970లో ఇండియా పాకిస్తాన్ కు మధ్య జరిగిన యుద్ధం గురించి ఒక ఆర్మీ సీనియర్ ఆఫీసర్ మాట్లాడుతున్నాడు. ఆ యుద్ధంలో దేశం కోసం పలువురు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోలేం. కథన రంగంలో నేరుగా పాల్గొన్నవారే కాదు, యుద్ధం జరిగే చోటుకు కొన్ని వందలు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ విలువైన సమాచారం సేకరించడానికి గూఢచారులు తమ ప్రాణాలను పణంగా పెట్టారు. వారి వీరత్వాన్ని కూడా మనం ఎప్పటికీ మర్చిపోలేం. ఇలా గూఢచారిగా పనిచేసిన ఒక 20 ఏళ్ల అమ్మాయి తెగువను చచ్చే వరకు నేను మర్చిపోలేనని ఆ అధికారి చెబుతున్నాడు. ఆయన చెప్పేదంతా ఆర్మీలోని పెద్ద పెద్ద ఆఫీసర్లు వింటున్నారు. సీన్ కట్ చేసి వెస్ట్ పాకిస్తాన్ లో జనవరి 1971వ సంవత్సరంలో జరుగుతున్నది చూపించారు. పాకిస్తాన్ ఆర్మీలోని ప్రముఖులు మీటింగ్ పెట్టుకున్నారు. ఈస్ట్ పాకిస్తాన్ లో ఆందోళనలు జరుగుతున్నాయి. మాకు ప్రత్యేక పాకిస్తాన్ కావాలని ఉస్మానీ నేతృత్వంలో పోరాటం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ అధికారి ఇండియాకు చెందిన గూఢచారి ఫోటో చూపిస్తూ ఈ కళ్లద్దాలు పెట్టుకున్నాడే ఇతడు ఉస్మానీ తరచుగా మాట్లాడుకుంటున్నారు. అతడు హై లెవెల్ ఆఫీసర్. ఇండియాలో ఉండే ఈ గూఢచారి ప్రత్యేక పాకిస్తాన్ కోసం పోరాడుతున్న ఉస్మానీ ఎందుకు మాట్లాడుకోవాలి? ఒకవేళ ఆ పోరాటానికి ఇండియా సపోర్ట్ చేస్తోందా అని వారు మాట్లాడుకుంటున్నారు. ఈ మీటింగ్ జరుగుతున్న చోటుకు ఒక ఆయన వచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఇతడు కాశ్మీర్ కు చెందిన ముస్లిం. కాసేపటికే మీటింగ్ అయిపోయి పాక్ ఆఫీసర్ బయటకు వచ్చాడు. రారా దోస్త్ అని ప్రేమగా హత్తుకున్నాడు. ఈ కాశ్మీరీ ముస్లిం హీరోయిన్ తండ్రి. అప్పుడు పాక్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే, ఇండియాకు చెందిన నువ్వు మా కోసం పనిచేస్తూ సమాచారం ఇస్తున్నావు. నీ సేవకు మేమెప్పుడూ రుణపడి ఉంటాం. ఇప్పుడు పాకిస్తాన్ ను 2 ముక్కలు చేయడానికి పోరాటం జరుగుతోంది. ఆ పోరాటం చేస్తున్న ఉస్మానీని ఇండియాకు చెందిన గూఢచారి కలిసిపోయాడు. మన దేశ అంతర్గత విషయాల్లో ఇండియా జొప్పించుకోవడం మాకు అసలు నచ్చట్లేదు. ఇదే సమయంలో పాకిస్తాన్ నేవీలో పనిచేసే రసూల్ అనే ఆయన ఆ పోరాటానికి సపోర్ట్ చేస్తున్నాడు. ఇలాంటి క్రమంలో మీరు మాకు కరెక్ట్ సమాచారం ఇచ్చారు. ఆల్రెడీ అతనిపై మాకు సందేహం ఉండేది. మీరు చెప్పగానే అతన్ని మేము పట్టుకోవడానికి ప్రయత్నించాం. కానీ వాడు ఆ లోపలే ఇక్కడ నుంచి వెళ్లి ఆ పోరాటంలో కలిసిపోయాడు. ఇంకా ఏదైనా మంచి సమాచారం ఉంటే మాకు ఇవ్వండి అని అతనికి చెప్పాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న తప్పకుండా చేశాను సార్, మీకు ఎలాంటి సమాచారం కావాలి అని అడిగాడు. ఇండియా ఈ అంతర్గత పోరాటానికి సపోర్ట్ చేస్తే వారి ప్లాన్ ఏమై ఉంటుందో ఆ సమాచారం మాకు కావాలని ఆ ఆఫీసర్ అడిగాడు. సరే నేను విచారించి చెప్తా అని అతడు వెళ్ళబోతున్నాడు. అప్పుడు హీరోయిన్ వాళ్ళ నాన్న ఒక ముఖ్యమైన విషయం చెప్పాడు. తనకు ఊపిరితిత్తుల్లో గడ్డ ఏర్పడిందని, కొన్నాళ్లలో చనిపోబోతున్నట్లు చెప్పాడు. ఆ మాట వినగానే ఆ ఆఫీసర్ చాలా బాధపడ్డాడు. నేను డాక్టర్ అయితే మీకు ఏదైనా చేసేవాణ్ణి, కానీ నేనిప్పుడు ఆర్మీ అధికారిని. నేను ఏం చేయగలనో చెప్పు అని అంటుంటే, మీరు ఒకటి చేయగలరు, దానికి నో అని చెప్పొద్దు అని కాశ్మీరీ ముస్లిం అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో మనకు చూపించలేదు. కాశ్మీర్ లో ఇతడు ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. బిజినెస్ పరంగా అతడు ఇండియా పాకిస్తాన్ లకు తిరుగుతూ ఉంటాడు. ఇంటికొచ్చిన తర్వాత ఇండియా గూఢచారి ఉంటాడే అతన్ని కలిశాడు. త్వరలో నేను చనిపోబోతున్నా అని చెప్పగానే ఇండియా గూఢచారి కూడా చాలా బాధపడ్డాడు. ఇదిగో చూడండి సార్, ఇండియా కోసం మా నాన్న పనిచేశాడు, నేను పనిచేశాను. నేను చనిపోయిన తర్వాత దేశం కోసం నా కూతురు కూడా మీకు గూఢచారిగా సమాచారం ఇస్తుంది అని అంటున్నాడు. యాక్చువల్ గా ఈ కాశ్మీరీ ముస్లిం పాక్ అధికారికి సాయం చేస్తున్నట్లు నటిస్తున్నాడే తప్ప నిజంగా సాయం చేయట్లేదు. అతడు యాక్చువల్ గా పనిచేసేది ఎవరికంటే ఇండియా ఆర్మీకే. మేము ముస్లింలమే, కానీ ఇండియన్ ముస్లింలము. ఇండియా కోసమే మా నాన్న పోరాడాడు, నేను పోరాడాను. ఇకపై నా కూతురు కూడా పోరాడుతుంది. మా నరనరాల్లో ఇండియా దేశభక్తే ఉంది అని చెప్తున్నాడు. కానీ దీని గురించి మీ కూతురుతో మాట్లాడారా అని ఆ గూఢచారి అడుగుతుంటే, నా కూతురు కూడా ఒక ఇండియనే, తప్పకుండా తను అర్థం చేసుకుంటుంది అంటున్నాడు. సరే సరే, ముందు మీ కూతురుతో మాట్లాడి చెప్పండి అని అతడు వెళ్లిపోయాడు. ఇంకోవైపు 20 ఏళ్ల హీరోయిన్ ను చూపించారు. ఆమె కాలేజీ
కాలేజీలో చదువుతోంది. బండికి ఎదురుగా ఉడత వస్తే దాన్ని కాపాడడానికి ఈమె చాలా కష్టపడింది. కాపాడే క్రమంలో గాజు ముక్క ఈమె కాలుకు గుచ్చుకుంది. పక్కన ఉన్న ఫ్రెండ్ రా హాస్పిటల్ కు వెళ్దామని అంటుంటే అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదు, కాలేజీలోనే చిన్న క్లినిక్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్తే సరిపోతుందని చెప్పింది. అక్కడ టెలిఫోన్ డైరెక్టరీ ఉంది. అందులో ఎవరెవరు వైద్యం చేస్తారు, ఎక్కడ ఉంటారనే డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఫ్రెండ్ డైరెక్టరీలో నెంబర్ వెతికే లోపే ఈమె టక్కున చెప్పింది. ఈమె నెంబర్స్ చూసిందంటే గప్పున పట్టేసుకుంటుంది. ఆమె జ్ఞాపక శక్తిని చూసి ఫ్రెండ్ పొగుడుతోంది. అదే టైంలో హీరోయిన్ కు ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పారు. సరే అని చెప్పి ఇంటికి వచ్చింది. వాళ్ళ నాన్నను చూసి చాలా సంతోషపడింది. అమ్మ దగ్గరికి వెళ్తే ఆమె శోకంగా ఉంది. ఏం జరిగిందని విచారిస్తే నాన్న ఇంకొన్ని నెలల్లో చనిపోతున్నాడనే విషయం తెలిసింది. అప్పుడు ఆమె బాగా ఏడుస్తోంది. ఆ తర్వాత వాళ్ళ నాన్న ఇంకో షాకింగ్ విషయం చెప్పాడు. నేను ఇండియా కోసం పాకిస్తాన్ లో గూఢచారిగా పనిచేస్తున్నాను. మా నాన్న కూడా అలాగే చేశారు. నా తర్వాత నువ్వు కూడా అలాగే చేయాలని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమె షాక్ అయింది. ఆ తర్వాత ఇంకో షాకింగ్ విషయం చెప్పాడు. యాక్చువల్ గా ఆమె అక్కడికి వెళ్లి ఎలా గూఢచారిగా పనిచేస్తుందంటే పాకిస్తాన్ లో ఆ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు కదా, అతని యొక్క రెండో కొడుకు తన కూతుర్నిచ్చి పెళ్లి చేయడం కోసం ఇతడు మాట్లాడాడు. ఇవన్నీ విన్న తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోయింది. షాకుల మీద షాకులు తగిలాయి. వాళ్ళ నాన్న కూతురును చూస్తూ నా కోసం ఇది చేస్తావా అని అంటుంటే ఆమె ఇంకా ఆలోచించకుండా చేస్తానని అంది. కానీ రాత్రి కాగానే ఈ తండ్రి ఏమనుకున్నాడో ఏమో కానీ నేనే తెలివి తక్కువతనంగా ఆలోచించి నిన్ను ఇందులోకి లాగాలని చూశాను. ఇదంతా ఏమీ అవసరం లేదు, నువ్వు ఎప్పట్లాగే కాలేజీకి వెళ్ళు అని చెప్తున్నాడు. కానీ హీరోయిన్ మాత్రం వదలట్లేదు. ఏంటి నాన్న మీరు నన్నలా అనుకుంటున్నారు, నేను అమ్మాయి కావడం వల్ల ఇది చేయలేనని అనుకుంటున్నారా? మీ కొడుకును మాత్రం ఆర్మీలో చేర్పించారు. ఇదిగో చూడండి, ఒక అమ్మాయిగా నా వల్ల అయినది నేను చేస్తాను. మాతృభూమి కోసం ఈ సేవ చేయడానికి రెడీ అంది. హీరోయిన్ ను విజిలెన్స్ డిపార్ట్మెంట్ కు అప్పగించడం జరిగింది. అక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించాలని, చాలా అప్రమత్తంగా ఉండాలని విజిలెన్స్ ఆఫీసర్ చెప్పాడు. ఎప్పుడైనా నీ వేషం బయటపడితే ఆలోచించకుండా అక్కడి నుంచి ఎస్కేప్ కావాలి. ఎవరికైనా నీపై సందేహం వచ్చినట్లు అనిపించినా కూడా మాకు ఇన్ఫార్మ్ చెయ్యి. వెంటనే అక్కడి నుంచి నిన్ను తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆఫీసర్ చెప్పాడు. ఎవరిని ఎలా పరిశీలించాలని కూడా చెప్పారు. ఆమె కొంచెం ఏమరపాటుగా ఉంటే ముందే కాదు వెనుక కూడా కళ్ళు ఉండాలని తలపై కొట్టాడు. చెవులు షార్ప్ గా ఉండాలి. నీకు దొరికిన ఇన్ఫర్మేషన్ ను ఫోన్ లోనో మెయిల్ లోనే పంపించడం కుదరదు. మాస్ కోడ్ అని ఉంటుంది, దాన్ని నొక్కి ఇన్ఫర్మేషన్ ను పాస్ చేయొచ్చు. దాన్ని ఎలా ఉపయోగించాలో కూడా చెప్పారు. తను వెళ్లాల్సిన మెట్టినింట్లో మామ ఎవరు, అతని హోదా ఏంటి, అతని పెద్ద కొడుకు ఏం చేస్తాడు, చిన్న కొడుకు ఏం చేస్తాడు అని ప్రొజెక్టర్ ద్వారా వివరించి చెప్పారు. ఆ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో నిక్ నేమ్ పెట్టారు. ఫైటింగ్ అని వస్తే ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్పించారు. షూటింగ్ కూడా చేయించారు. ఆ తర్వాత పాకిస్తాన్ లోనే నీకు సాయం చేయడానికి కొందరు ఉంటారు. వారి ఫోటోలు చూపించి వారికి కోడ్ చెప్పి ఎలా కలవాలి అనే విషయాలు చెప్పారు. వారు మాట్లాడుకునేది మనం ఎలా వినాలి, దానికి చేయాల్సిన సెటప్ కూడా తెలియజేశారు. మైక్రోఫోన్ ను వారు మీటింగ్ పెట్టుకునే టేబుల్ కు కింది వైపు రంధ్రం చేసి అందులో పెట్టొచ్చు. టేబుల్ పై పెట్టే బుక్ లో కూడా పెట్టొచ్చు. ఇలా చాలా విషయాలు చెప్పారు. తుపాకీతో బాగానే షూట్ చేస్తుంటే సడన్ గా వచ్చి లాగి పడేశాడు. అప్పుడు ఆమెకు బాగా కోపం వచ్చింది. ఏంటయ్యా ట్రైనింగ్ పేరుతో హింసిస్తున్నారు, ఒక వారం ట్రైనింగ్ లోనే ఎక్స్పర్ట్ లాగా చేయడం ఎలా కుదురుతుంది, వెనక కూడా కళ్ళు ఉండాలని అంటున్నారే అదేలా సాధ్యం అంది. కొంచెం టైం ఇవ్వమని ఏడ్చింది. ఇదిగో చూడు, ఒక్క చిన్న తప్పు చాలు నీ ప్రాణం పోవడానికి, ముందు అది గుర్తు పెట్టుకో అని ఆఫీసర్ చెప్పాడు. ఇదంతా ఎందుకురా నాయనా, ఇంటికి వచ్చేస్తానని తండ్రితో చెప్పాలని కాల్ చేయబోయింది. కానీ మాట్లాడకుండా మళ్ళీ కట్ చేసింది. ఆ తర్వాత చాలా కోడ్ వర్డ్స్, ఏదైనా ఆపద వస్తే చేయాల్సిన ఫోన్ నంబర్స్ చెప్పారు. వాటిని రాసి పెట్టి దాచుకోవడం కుదరదు. మైండ్ లో రిజిస్టర్ చేసుకోవడానికి 24 గంటల టైం ఇచ్చారు. కానీ ఆమె చూసిన 5 నిమిషాలకే అంత టైం అవసరం లేదు, మైండ్ లో రిజిస్టర్ అయిందని చెప్పింది. అప్పుడు ఆఫీసర్ ఆశ్చర్యపోయి క్రాస్ క్వశ్చన్స్ చేస్తున్నాడు. ఆమె కరెక్ట్ గా చెప్పింది. తన అసిస్టెంట్ ను పిలిచి ఈ లిస్టు ఇంతకు ముందుకే ఈ అమ్మాయికి ఇచ్చావా అంటుంటే, సార్ కాసేపటి క్రితమే ఈ పేపర్ ను ప్రిపేర్ చేశానని అతడు చెప్పాడు. ఆమె జ్ఞాపక శక్తి గురించి అతనికి ఇప్పుడే తెలియవచ్చింది. ఇప్పుడు అన్ని విధాలా ట్రైన్డ్ అయింది. ఎప్పట్లాగే ఒక రోజు ఆ ఆఫీసర్ ఆమె వెనక నుంచి అటాక్ చేయడానికి ప్రయత్నిస్తే అతన్ని ఎత్తి పడేసింది. ఎవరో అనుకుంది, చూస్తే అతడు ఆఫీసర్. పక్కనున్న వాళ్ళంతా హడలిపోతే ఇదంతా చూసి అతడు మాత్రం సంతోషంగా నవ్వాడు. బాగా ట్రైన్డ్ అయిందని అనుకున్నాడు. నెక్స్ట్ పాకిస్తాన్ నుంచి మగ పెళ్లి వారు వచ్చారు. గ్రాండ్ గా పెళ్లి జరిగింది. ఇక హీరోయిన్ మెట్టినింటికి వెళ్ళింది. కారు దిగే ముందు పెళ్లి కొడుకే వచ్చి కారు డోర్ తెరిచాడు. అతడు మంచివాడే. ఆ ఇంటి పెద్ద కోడలే హీరోయిన్ ను ఇంట్లోకి ఆహ్వానించింది. ఇంట్లో ఉన్న పని
వాళ్ళను కూడా పరిచయం చేసింది. మామ చాలా సంతోషపడుతున్నాడు. తన చిన్న కొడుకుని చూస్తూ రే నీ భార్యను రూమ్ కు తీసుకెళ్లరా అంటాడు. పైనున్న రూమ్ కు వెళ్లారు. అప్పుడు పెళ్లి కొడుకు ఆమెను చూస్తే ఏమంటున్నాడంటే అమ్మా నాన్న సడన్ గా పెళ్లి అన్నారు. మనం ఒకరి గురించి ఒకరం తెలియకుండానే పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడే అర్జెంట్ ఏమి లేదు. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత మిగతాది మూవ్ అవుదామని అన్నాడు. ఆ రూమ్ లోనే ఒకవైపు అతడు ఇంకో వైపు ఈమె పడుకున్నారు. ఉదయం కాగానే చపాతీలు చేస్తానని కిచెన్ కు వచ్చింది. కానీ అక్కడ వంటవాడు ఉన్నాడు. హీరోయిన్ ని చూస్తూ మీకెందుకు శ్రమ అంటుంటాడు. చపాతీ చేయాలా అని అంటుంటే లేదు లేదు అంతా ఉదయం టోస్ట్ తింటారు. మధ్యాహ్నం ఏం చేయాలో ఈ ఇంటి పెద్ద కోడలు చెబుతుంది. ఆమె చెప్పిందే మేం చేస్తామని వంట మనిషి చెప్పాడు. వంట చేయడం నా పని, మధ్యలోకి నువ్వెందుకు వస్తున్నావు అన్నట్లు అతని మాటల్లో కనిపించింది. అందువల్ల హీరోయిన్ అక్కడి నుంచి వెళ్లిపోయింది. హీరోయిన్ భర్త పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. అతని తుపాకీని డ్రెస్సులు పెట్టే అల్మారాలో పెట్టాడు. అతను డ్యూటీకి వెళ్లేటప్పుడు హీరోయిన్ అన్ని అందిస్తోంది. ఆ తర్వాత హీరోయిన్ పెద్ద కోడల దగ్గరికి వెళ్ళింది. ఆ వంటవాడు కోపంగా మాట్లాడుతున్నాడేంటి అని అంటుంటే ఆయన అలాగే ఉంటాడు. చాలా నిజాయితీగా ఏళ్లుగా ఈ ఇంటి కోసం కష్టపడుతున్నాడు. కానీ మంచివాడు అని చెప్పింది. నాపై కోపంగా ఉన్నాడెందుకు? నేను ఇండియాకు చెందిందని కాబట్టి అలా ఉన్నాడా అని అంటోంది. ఒకవేళ అదే కారణమై ఉండొచ్చు అని ఆ పెద్ద కోడలు అంటోంది. ఈ ఇంట్లోనే మామకు స్పెషల్ గా ఆఫీస్ రూమ్ అని ఉంటుంది. అక్కడే ఎక్కువగా మీటింగ్స్ జరుగుతుంటాయి. మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఆ టైం ను నోట్ చేసుకుంది. రాత్రి కాగానే ఆమె భర్త పాటలు వింటుంటాడు. సిగరెట్ కూడా తాగుతుంటాడు. కానీ ఈమె కోపంగా చూడడంతో అతడు సిగరెట్ కూడా పక్కన పెట్టాడు. మీటింగ్ జరిగే ఆఫీస్ రూమ్ లోకి వెళ్లి తరచుగా టీలు ఇవ్వడం ఈమె అలవాటు చేసుకుంది. ఇదంతా కూడా ఆ వంటవాడు ఈమెను సందేహంగానే చూస్తుంటాడు. ఆ ఇంటి డాబా పైకి వెళ్లి దుస్తులు ఆరేయడానికని చెప్పి ఒక తీగ కట్టింది. ఆ వైరును తన రూమ్ లో ఉండే బాత్రూమ్ వరకు తీసుకొచ్చింది. దాన్ని యాంటెనా లాగా తయారు చేసుకుంది. తను మెసేజ్లు పంపించడానికి సెటప్ చేస్తోంది. కానీ మొదటి అటెంప్ట్ లోనే బాత్రూమ్ తలుపులు మూయకుండా వచ్చింది. చాలా ఐటమ్స్ ను బాత్రూమ్ లో పెట్టి తెరిచే ఉంది. అదే టైంలో భర్త వచ్చి తలుపులు తెరవబోయాడు. బాగా ఆలోచించి టప్పున డ్రెస్ విప్పేసింది. అప్పుడు అతడు బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి అయ్యో సారీ అని వెళ్లిపోతున్నాడు. లాస్ట్ సెకండ్ లో ఎస్కేప్ అయింది. ఆ తర్వాత స్నానం చేస్తున్నట్లు నల్లాలు విప్పింది. తను ఆల్రెడీ కట్టిన తీగను లోపలికి లాగి అక్కడున్న వైరుకు కనెక్ట్ చేసింది. ఆ తర్వాత మాస్ కోడ్ ను ఉపయోగించి మెసేజ్ పంపించింది. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్ళిందంటే తను ఉన్న చోటుకు కొంత దూరంలోనే మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ లో ఒక టైలర్ ఉన్నాడు. ఆ టైలర్ కు ఆ మెసేజ్ బ్లింక్ అవుతోంది. అది చూస్తూ అతడు కోర్ రాశాడు. అక్కడి నుంచి మెసేజ్ ఒక సెంటు షాప్ కు వెళ్ళింది. అక్కడి నుంచి ఇండియా విజిలెన్స్ కు వచ్చింది. ఇంతకీ ఆమె ఏం మెసేజ్ పెట్టిందంటే నవ్వి నవ్వి నా బుగ్గలు నొప్పెడుతున్నాయి అని పెట్టింది. ఇదే టెస్ట్ మెసేజ్. ఆహా మన అమ్మాయి సాధించిందిరా అనుకుంటున్నారు. ఇకపై ఏ సమాచారమైనా ఇలాగే వీళ్లకు వచ్చి చేరబోతోంది. ఒక రోజు డిన్నర్ చేసేటప్పుడు మామ కోపంతో ఎగిరెగిరి పడుతున్నాడు. ఇంతకీ ఏం జరిగింది అని పెద్ద కొడుకు అడుగుతుంటాడు. ఏదో ఒక ప్రమోషన్ రావాలట, అది ఇతనికి రాకుండా వేరే వ్యక్తికి వెళ్తోందట. అందువల్లే అతడు చాలా కోపంగా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న హీరోయిన్ మార్కెట్ కు వెళ్లేటప్పుడు కార్ లో వెళ్లిన తర్వాత దిగి బుర్కా వేసుకుంది. ఆ తర్వాత ఒక రిక్షా అతన్ని కలిసింది. ఆల్రెడీ అతని గురించి విజిలెన్స్ వాళ్ళు చెప్పారు. అతనికి కోడ్ ఎలా చెప్పాలి, అతనితో ఎలా కలవాలనేది చెప్పారు. సన్ఫ్లవర్ కావాలి, ఫ్లవర్ మార్కెట్ కు తీసుకెళ్ళండి అని కోడ్ చెప్పింది. ఆ కోడ్ చెప్పగానే అతడు ఆమెను రిక్షాలో ఎక్కించుకుని ఫ్లవర్ షాప్ కు తీసుకెళ్లాడు. ఆ ఫ్లవర్ షాప్ లో వెనక వైపు ఫోన్ మాట్లాడుకునే ఏర్పాటు ఉంటుంది. హీరోయిన్ ఫోన్ చేస్తే పాకిస్తాన్ లోనే ఉన్న భారత దౌత్య కార్యాలయానికి కాల్ వెళ్ళింది. మా మామకు రావాల్సిన ప్రమోషన్ వేరే ఎవరికో వెళ్తోంది. ఆ ప్రమోషన్ మా మామకే రావాలి. అందువల్ల ఏదైనా ఒక విషయం మా మామకు తెలిసేలా చేయండి. అతనికి ప్రమోషన్ వస్తేనే నేను మీకు సమాచారం పంపడానికి ఈజీగా ఉంటుందని చెప్పింది. ఇంతకీ ఏం చేయాలో అర్థం కావట్లేదని అతడు అంటుంటే మా నాన్నకు చెప్పి ఏదైనా ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి అంది. సీన్ కట్ చేస్తే పుట్టింటి నుంచి గిఫ్టులు వచ్చాయి. మామకు చేతితో తయారు చేసిన రుమాలు వచ్చింది. దాన్ని తీసుకుని రూమ్ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నంబర్స్ కనిపించాయి. ఆ నంబర్స్ కరెక్ట్ గా ఒక ప్రాంతాన్ని చూపిస్తాయి. ఆ ప్రాంతానికి పాక్ ఆర్మీ వెళ్లి చూసింది. అక్కడే ప్రత్యేక పాక్ కోరే వారు ట్రైనింగ్ ఇచ్చారు. కానీ వీరు వెళ్లేటప్పటికే ట్రైనింగ్ అయిపోయి ఎక్కడి వారు అక్కడికి వెళ్లిపోయారు. అప్పుడు మీ సోర్స్ కరెక్ట్ కాబట్టి ప్రమోషన్ మీకే అని హీరోయిన్ మామకే ప్రమోషన్ ఇచ్చారు. మామ పనిచేసి టైర్డ్ గా ఉంటే ఎందుకు మామ ఇంత కష్టపడుతున్నారు, కాసేపు రెస్ట్ తీసుకోండి అని హీరోయిన్ చెప్పింది. సరే అయితే కాసేపు పడుకుంటాను, ఈ లాకర్ ను మూసి తాళం చెవిని నా బెడ్రూమ్ లో పెట్టమని అతడు చెప్పాడు. ఈమె పుట్టింటి నుంచి కొన్ని నగలు తెచ్చుకుంది. వాటిలో కొన్ని మిషన్స్ ను అమర్చి రహస్యంగా తీసుకొచ్చింది. ఆ వస్తువులను తీసుకెళ్లి ఇప్పుడు మామ రూమ్ లో జరిగే మీటింగ్ ను
వినడానికి సెటప్ చేసింది. టేబుల్ కింద కూడా రంధ్రం చేసి అందులోనూ మిషన్ పెట్టింది. కానీ ఇదే క్రమంలో ఒక పెన్ కింద పడగా శబ్దం వచ్చింది. వంటవానికి అది వినిపించి ఆ రూమ్ లో తొంగి చూశాడు. కానీ హీరోయిన్ దాక్కోవడంతో గమనించకుండా వెళ్ళిపోయాడు. ఇప్పుడు తను రహస్యంగా వినడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇక బాత్రూమ్ లోకి వెళ్లి కూర్చుని వాళ్ళు మాట్లాడుకునేది వింటోంది. కానీ బ్యాడ్ లక్ ఏమీ వినిపించట్లేదు. ఇంతకు ముందు మామ లాకర్ ను లాక్ చేసిన తర్వాత ఆ కీని తన రూమ్ లో పెట్టమన్నాడు కదా, అప్పుడు ఆమె లాక్ చేసి అతని రూమ్ లోనే పెట్టింది. కానీ పెట్టడానికి ముందు ఆ కీని సోప్ పై అచ్చు తీసుకుంది. ఆ సోపును తీసుకొచ్చి ఫ్లవర్ షాప్ లో ఇచ్చింది. ఆమె అటు ఇటు తిరిగి వచ్చే లోపే అతడు కీని తయారు చేసి ఆమెకిచ్చాడు. యాక్చువల్ గా ఆ మీటింగ్ లో ఏమీ వినిపించట్లేదు. ఎందుకంటే ఆ మీటింగ్ జరిగేది ఈమె మెట్టిన ఇంట్లో కాదు, ఇంకొక చోట జరుగుతోంది. అయినా కూడా అక్కడి నుంచి సమాచారం సేకరిస్తానని హీరోయిన్ చెప్పింది. ఎందుకు ఈమె ఇంత రిస్క్ తీసుకుంటోంది అని ఆ ఆఫీసరే ఆశ్చర్యపోతున్నాడు. కానీ ఇంతలోనే ఒక బ్యాడ్ న్యూస్. హీరోయిన్ వాళ్ళ నాన్న చనిపోయాడు. కాశ్మీర్ కు వచ్చి వాళ్ళ నాన్నను చివరి చూపు చూసుకుంది. గూఢచారి ఆఫీసర్ కూడా వచ్చి హీరోయిన్ ను కలిశాడు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందమ్మా, కానీ నీ భర్త చూసేలేపు వెళ్లిపోవాలని ఆ ఆఫీసర్ హడావుడిగా వెళ్లిపోయాడు. నాన్న చనిపోయాడని హీరోయిన్ బాగా ఏడుస్తోంది. అప్పుడు ఆమె భర్త ఓదారుస్తున్నాడు. మీ నాన్న లేకపోతే ఏంటి, నేనున్నాను కదా, నీకెప్పుడు తోడుగా ఉంటా అని అంటుంటాడు. అతడు ఒక గిఫ్ట్ తీసుకొచ్చాడు. ఏంట్రా అని చూస్తే అవి గొలుసులు. ఆ గొలుసులను చూసిన హీరోయిన్ చాలా బాగున్నాయి అని అంటుంది. నేనే నీ కాళ్లకు పెట్టానా అంటే సరే అని అంది. కాళ్లకు గొలుసులు పెట్టిన తర్వాత సరే నీకు నిద్రస్తున్నట్లుంది, నేను వెళ్తున్నా అని బయటకు వెళ్తుంటాడు. అప్పుడు ఆమె అతని చేతిని పట్టి లాగి నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడట్లేదు, ఇక్కడే ఉండమని చెప్పింది. అప్పుడు అతడు ఆమె దగ్గరగా వచ్చి కిస్ చేయబోయాడు. ఆమె కొంచెం దూరంగా జరిగింది. కానీ ఈమె మళ్ళీ అర్థం చేసుకుని అతనికి కిస్ చేసింది. ఆ రోజు రాత్రి వాళ్ళ శోభనం జరిగింది. మరుసటి రోజు ఉదయం ఈ ఇంటికి ఆర్మీలో ఉండే వాళ్ళ పిల్లలకు పాఠాలు చెప్పే చాలా మంది టీచర్లు వచ్చారు. ఒక వేడుక జరగబోతోంది. ఒక్కొక్కరు ఒక్కో పని చేయాలని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు హీరోయిన్ నేను కూడా మీకు సాయం చేస్తాను, ఒక 10-15 మంది పిల్లలకు నేను పాటలు నేర్పిస్తా అంటుంది. సరే నీకు ఏ పిల్లలు కావాలో లిస్ట్ లో చూసి ఎంచుకో అని చెప్పారు. ఆ లిస్ట్ లో చూస్తే తండ్రుల పేర్లు పిల్లల పేర్లు ఉన్నాయి. తండ్రుల పేర్ల పక్కన వారు ఆర్మీలో ఏ ర్యాంక్ లో ఉన్నారో అవి రాసి ఉంటాయి. కల్నల్, మేజర్, కెప్టెన్ ఇలా అన్ని రాసి ఉన్నాయి. ఆర్మీలో హై స్థాయిలో ఉన్న వారి పిల్లలు ఆర్మీ స్కూల్లోనే చదువుతారట. అందులో ఒక 15 మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకుంది. వారికి నేను పాటలు నేర్పిస్తానని అంది. ఆ లిస్టు ను పెద్ద కోడలు చూసింది. లిస్టు బాగానే రాసుకున్నావు, కానీ ఇందులో ఒక అబ్బాయికి పాటలు పాడడం అస్సలు రానే రాదు అంది. అతనికి పాడడం రాకపోతే స్పెషల్ క్లాసులు తీసుకుంటాను, ఎలాగైనా చేసి పాడిస్తా అని అంది. అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా సరేనన్నారు. తను సెలెక్ట్ చేసుకున్న పిల్లలను ఇంటికి తీసుకొచ్చి పాటలు నేర్పించింది. ఆ పిల్లలకు కొన్నిసార్లు స్పెషల్ క్లాసులని వాళ్ళ ఇంటికి వెళ్లి పాటలు చెబుతుంది. ఆ 15 మందిలో ఒక అబ్బాయే ఏ ఇంట్లోనైతే వీళ్ళ మీటింగ్ జరుగుతుందో ఆ ఇంట్లోనే ఆ అబ్బాయి ఉంటాడు. అందువల్ల ఎక్కడికి వెళ్లి సమాచారం సేకరించాలో ఆ ఇంట్లోకి జొచ్చుకెళ్ళింది. పాటలు నేర్పిస్తాను స్పెషల్ క్లాస్ అని అక్కడికి వెళ్తోంది. తరచుగా ఒక రూమ్ లోకి వచ్చిన వాళ్ళంతా వెళ్తుండడం రావడం, ఇదే క్రమంలో తన మామ కోడలను ప్రేమగా పలకరించడం ఇదంతా జరుగుతోంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆఫీసర్లంతా బయటకు వెళ్లిపోయారు. అప్పుడు ఆమె ఆ రూమ్ లోకి వెళ్లి కాన్ఫిడెన్షియల్ గా ఉండే ఒక సమాచారాన్ని చూస్తోంది. జలాంతర్గామిని ఉపయోగించి ఏదో చేయబోతున్నట్లు డీటెయిల్స్ ఉన్నాయి. చాలా మ్యాప్స్ ఉన్నాయి, బ్లూ ప్రింట్స్ ఉన్నాయి. ఇలా ఈమె సమాచారాన్ని అంతా సేకరిస్తుంటే సడన్ గా ఆ ఇంటి ఓనర్ అమ్మ తలుపులు తెరిచింది. కానీ ఆమెకు సర్ది చెప్తోంది. బాత్రూమ్ ఎక్కడుందో తెలియక నేను ఇటువైపు వచ్చా అని సర్ది చెప్పింది. అప్పుడు బయటకు వచ్చాక తన ప్రాణాలే పోయినంత భయం వేసింది. భయాన్ని తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తోంది. గూఢచారిగా పనిచేయడం అనేది మామూలు విషయం కాదురా బాబు అనుకుంటోంది. తను సేకరించిన సమాచారం విజిలెన్స్ ఆఫీసర్ కు తెలియవచ్చింది. ఆ సమాచారంతో ఇక్కడ పెద్ద మీటింగే జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న పెద్ద పెద్ద ఆఫీసర్లు సమావేశమై మాట్లాడుకుంటున్నారు. అప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ ను చూస్తూ వాళ్ళు ఏమంటున్నారంటే మీ ఏజెంట్ కు మ్యాప్లను చూసి సమాచారం ఎలా సేకరించాలో చెప్పలేదని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆమె ఇచ్చిన సమాచారం చాలా విలువైందని మీరు నమ్ముతున్నారు, కానీ మేమెలా నమ్మేది అని వాళ్ళు అడుగుతుంటారు. అప్పుడు ఆ ఆఫీసర్ ఏమంటున్నాడంటే వారు భారత్ కి చెందిన సముద్ర విస్తీర్ణానికి సంబంధించిన మ్యాప్ చూశారు. దీన్ని బట్టి చూస్తే వారు ఏదో ప్లాన్ వేస్తున్నారు. సముద్రం గుండా యుద్ధానికి పాక్ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల సముద్ర తీరం వెంట అప్రమత్తంగా ఉండాలని ఆర్మీ నిర్ణయించింది. ఇలాంటి సమయాల్లో సమాచారం ఎంత ముఖ్యమైందో దానికోసం ఏజెంట్లు ఎంత కష్టపడుతుంటారో సినిమా చూస్తున్న మనకు అర్థమవుతుంటుంది.
సీన్ కట్ చేస్తే ఫంక్షన్ జరుగుతోంది. అందులో హీరోయిన్ నేర్పించిన పాటలను పిల్లలు బాగా పాడారు. పాడడం తెలియని పిల్లాడు కూడా బాగా పాడడంతో హీరోయిన్ ను అందరూ మెచ్చుకున్నారు. మీ నాన్నలాగే నువ్వు కూడా టాలెంటెడ్ పర్సన్ అమ్మా అని మామ పొగిడాడు. ఆమె వడ్డిస్తుంటే ముఖ్యమైన ఫైల్ వచ్చిందని మీరు సైన్ చేయాలని వంటవాడు తెచ్చాడు. నా ఆఫీస్ రూమ్ లో పెట్టు, తిన్న తర్వాత వచ్చి సైన్ చేస్తానని మామ చెప్పాడు. తినేటప్పుడు ఆ మామ ఏమంటున్నాడంటే ఇండియా పైనుంచి దాడులు చేయడానికి వైమానిక శిక్షణ ఇవ్వడానికి రెడీ అవుతోంది. పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయని కొడుకుతో అతడు చెబుతున్నాడు. అప్పుడు పెద్ద కొడుకు ఏమంటున్నాడంటే 1965లో ఉన్నట్లు ఇప్పుడు మనం లేము. యుద్ధం అంటూ వస్తే మనమే గెలుస్తాం. యుద్ధమైతే రానివ్వు, ఆ దేశాన్ని సర్వనాశనం చేద్దామని అంటున్నాడు. కానీ తన భార్య ఇండియా నుంచే వచ్చింది కదా, ఆమె మనసు గాయపడకూడదని రూమ్ కు వచ్చిన తర్వాత భర్త సర్ది చెబుతున్నాడు. నా కుటుంబం నీ దేశం ఇండియా అనేది మర్చిపోతున్నారు. వారి మాటలకు నొచ్చుకుంటే సారీ అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ నా కుటుంబం ఎక్కడ ఉందో అదే నా మాతృదేశం, ఇప్పుడు పాకిస్తానే నా మాతృదేశం అని చెప్పగానే అతడు ప్రేమతో హక్ చేసుకున్నాడు. మరుసటి రోజు ముఖ్యమైన మీటింగ్ అని మామ ఇద్దరు కొడుకులు వెళ్లిపోయారు. వీరు హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు, మ్యాటర్ ఏంటని తెలుసుకోవాలని హీరోయిన్ అనుకుంది. డూప్లికేట్ కీస్ తీసుకుని మామ ఆఫీస్ రూమ్ తెరిచింది. రెడ్ కలర్ ఫైల్ తీసుకుని బాత్రూమ్ కు వెళ్లి అందులో రాసిన విషయాన్ని చదువుతోంది. బాత్రూమ్ నుంచి మాస్కోడ్ ద్వారా డీటెయిల్స్ ను పంపిస్తోంది. ఇదే టైంలో వెనక్కి వచ్చిన వారు రెడ్ ఫైల్ తీసుకురా అని వంటవానికి చెప్పారు. అతని దగ్గరే ఆఫీస్ తాళం చెవులు ఉంటాయి. అతడు ఆఫీస్ రూమ్ లో చూస్తే ఆ రెడ్ కలర్ ఫైల్ లేదు. ఆ లోపే హీరోయిన్ మెసేజ్ పంపి ఫైల్ ను డ్రెస్ లో దాక్కుని వస్తోంది. వంటవాడు వేరే రూమ్ లో చెక్ చేస్తుంటే ఆ గ్యాప్ లో ఆఫీస్ రూమ్ లో ఫైల్ పెట్టాలనుకుంది. కానీ దాన్ని అతడు లాక్ చేశాడు. ఇంకా లేట్ ఏంటి అని మామ లోపలకు వచ్చాడు. టప్పున ఫైల్ తీసి అక్కడున్న టేబుల్ పై పెట్టి మామ మీరు వెతుకుతున్నది ఈ ఫైలేనా అని చూపించింది. అదేనమ్మా థ్యాంక్ యూ అని దాన్ని తీసుకుని అతడు వెళ్ళాడు. ఈ సంఘటనతో ఆమెకు ప్రాణం పోయి వచ్చినట్లు అనిపించింది. కానీ హడావిడిలో బాత్రూమ్ లో మెసేజ్లు పంపించే మిషన్ ను అలాగే పెట్టి వచ్చింది. ఫైల్ కోసం ఇల్లంతా గాలించిన కుక్ ఇదంతా చూశాడు. నీపై నాకు మొదటి నుంచి సందేహంగానే ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మే అయ్యింది. అప్పుడు అతడు ఏదో ఒక వస్తువు తీసుకుని పరిగెత్తుతున్నాడు. అతని వెనకే ఆమె కూడా పరిగెత్తింది. వెళ్లేటప్పుడు తన ముఖాన్ని దాచుకుని వెళ్తోంది. ఆల్రెడీ ఈమె బాగా ట్రైనింగ్ తీసుకుంది కదా, అతని కంటే వేగంగా పరిగెత్తింది. ఇంకోవైపు ఈమె పంపించిన డీటెయిల్స్ తీసుకుని అసలు వాళ్ళు ఏం చేయబోతున్నారు అని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ కుక్కును వెంబడిస్తూ అతని పక్కగా వచ్చింది. అక్కడ చూస్తే ఒక వెహికల్ ఆగి ఉంది, కానీ బండి యొక్క కీ లేదు. వెతికి చూస్తే అద్దం వెనకే ఉంది. ఆ కీ తీసుకుని బండిని స్టార్ట్ చేసింది. వంటవాడు పరిగెత్తి ఒక చోట ఆగిపోయాడు. ఇప్పుడు గాని అతడు తన గురించి చెప్పాడంటే వాళ్ళు తప్పకుండా ఈమెను చంపేస్తారు. అందువల్ల వేగంగా బండిని తోలుకుంటూ వచ్చి అతన్ని గుద్దింది. ఆ తర్వాత రివర్స్ లో వచ్చి మళ్లీ బండి ఎక్కించింది. ఇంటికి వచ్చింది. కానీ ఇంటికి వచ్చి చూసిన తర్వాత మిషన్ లో ఒక పార్ట్ మిస్ అవ్వడం గుర్తించింది. ఇంతకు ముందు ఈమెకి ఏం చెప్పారంటే ఏదైనా ఆపద వస్తే ఒక నెంబర్ కు కాల్ చేసి 2 సార్లు రింగ్ అయిన తర్వాత కట్ చేయాలని చెప్పారు. అందువల్ల ఆ నెంబర్ కు కాల్ చేసి కట్ చేసింది. ఆ తర్వాత కాల్ చేసినప్పుడు ఈమె కాల్ చేస్తోందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కోడ్ భాషలో మాట్లాడుతోంది. రూఫ్ లో లీక్ ఉంటే క్లియర్ చేసా అని చెప్పింది. ఆ తర్వాత బాత్రూమ్ కు వచ్చి వైర్లన్నీ డిస్కనెక్ట్ చేసింది. వాటిని బాత్రూమ్ లో ఫ్లష్ చేసే దాంట్లో దాచింది. ఏడ్చుకుంటూ స్నానం చేస్తోంది. ఎందుకంటే తను చేసిన మొదటి హత్య ఇది. ఇంతకు ముందు రోడ్డుపై ఉడత ప్రాణం పోకూడదని కాపాడే సమయంలో తను గాయపడింది. కానీ ఇప్పుడు ఒక మనిషి ప్రాణమే తీసింది. ఇంకోవైపు కుక్కు చనిపోలేదు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కానీ అతడు మాట్లాడలేకపోతున్నాడు. ఇంకోవైపు హీరోయిన్ పంపిన ఆ డీటెయిల్స్ ను వీళ్ళు డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ పంపించింది. ఒకవేళ పాకిస్తాన్ జలాంతర్గామి ఇండియా సరిహద్దుల్లో ఎక్కడ ఉందో అని చెప్పే డీటెయిల్స్ ఏమో అనుకున్నారు. పాకిస్తాన్ సముద్రం గుండా యుద్ధానికి సిద్ధమైందన్నది ఆమె పంపిన సమాచారం యొక్క సారాంశం. పాక్ ఉద్దేశం ఏంటంటే భారత్ కు విక్రాంత్ అని బలమైన జలాంతర్గామి ఉంది, దాన్ని నాశనం చేయడమే వారి ఉద్దేశం ఉన్నట్లుంది. బెంగాల్ దగ్గర విక్రాంత్ ఉంది, దాన్నే టార్గెట్ చేశారని కనిపెట్టారు. ఇంకోవైపు వంటవాడి దగ్గరకు పెద్ద కొడుకు వచ్చాడు. అతడు ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు, కానీ మాటలు రావట్లేదు. ఇదే టైంలో విజిలెన్స్ ఆఫీసర్ హీరోయిన్ పంపిన సమాచారాన్ని నేవీ ఆఫీసర్లకు చెబితే వారు నమ్మట్లేదు. ఎందుకంటే మిగతా డిపార్ట్మెంట్ల నుంచి ఎలాంటి సీక్రెట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు రాలేదు. మీ యొక్క సోర్స్ ను నమ్మి మేమెలా యుద్ధానికి రెడీ కావాలని నేవీ ఆఫీసర్లు అంటున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కోసం నా సోర్సు ప్రాణాలను పనంగా పెట్టారు. ఈ మ్యాటర్ ను పాకిస్తాన్ చాలా రహస్యంగా ఉంచింది. దాన్ని కూడా కనిపెట్టి నా సోర్సు ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే మీరు
నమ్మాల్సిందే అని చెప్పడంతో వారు కూడా నమ్మారు. అయినా కూడా ఇంకేదైనా సమాచారం వస్తుందేమో చూద్దాం అన్నారు. ఇంకోవైపు పెద్దోడు ఇంటికొచ్చాడు. వంటవాడు చనిపోయాడని చెప్పాడు. వాహనంతో ఢీ కొట్టిందెవరో తెలిసిందా అని తండ్రి అడిగాడు. ఏమీ తెలియలేదని చెప్పాడు. కానీ అతని చేతిలో ఇది దొరికిందని టేబుల్ పై పెట్టాడు. దీని ద్వారా మనం అంతా కనిపెట్టాలి అంటుంటాడు. ఇంట్లో ఉన్న పనులందరినీ పిలిచి విచారిస్తున్నాడు. నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాడు. కానీ ఆ రాత్రి పూట వంటవాడు ఇంటి నుంచి బయటకు వెళ్ళింది ఎవరూ చూడలేదు. ఇంట్లో అతడు మొత్తం వెతుకుతున్నాడు. అప్పుడు హీరోయిన్ అతని దగ్గరికి వచ్చి ఏం వెతుకుతున్నారు అని అడిగింది. అదే నాకు తెలియట్లేదమ్మా. వంటవాడెప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే ఇష్టపడాడు. కానీ రాత్రి పూట అతడు బయటకు ఎందుకు వెళ్ళాడు? వాడు దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉంటే నా పేరు చెప్పడంతో నర్సుకు నేను తెలియడం వల్ల నన్ను పిలిచింది. లేదంటే అతనికి ఏమైందో తెలుసుకోవడానికే ఛాన్సే లేకుండా పోయేది అంటుంటాడు. ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఆలోపే చచ్చిపోయాడు. సరే నేను విచారిస్తా అని అతనికి టైప్ చేసే మిషన్ యొక్క బటన్ దొరికింది. దాన్ని తీసుకుని వెళ్తున్నాడు. ఇటువైపు విజిలెన్స్ ఆఫీసర్ ఇచ్చిన సమాచారాన్ని నేవీ సీరియస్ గా తీసుకోవట్లేదు. ఇంకేదైనా సమాచారం వస్తే కన్ఫర్మ్ చేసుకుందామని అనుకుంటున్నారు. దీన్ని సీరియస్ గా భావించాలంటే ఏం చేయాలని ఆఫీసర్ అనుకున్నాడు. ఇంకోవైపు తినేటప్పుడు వంటవాడి కేసు అప్డేట్స్ చెబుతున్నాడు పెద్దోడు. అతని చేతిలో దొరికింది ఏంటో తెలుసుకోవడానికి ఆ పీసును ఆర్మీకి చూపించండి అని పోలీసులు చెప్పారట. అతన్ని ఢీకొట్టిన బండి ఆర్మీకి చెందింది. ఆ బండికి కీ అలాగే పెట్టి ఉంది. దాని నుంచి ఫింగర్ ప్రింట్ కోసం చెక్ చేస్తున్నారు. ఆ బటన్ ఏంటనేది తెలిస్తే ఇంకా ముందుకు వెళ్ళొచ్చని పెద్దోడు చెబుతున్నాడు. అదే టైంలో ఆందోళన చేస్తున్న వారు పాకిస్తాన్ గవర్నర్ ను చంపేశారని సమాచారం రావడంతో మామ హడావుడిగా బయలుదేరాడు. మీటింగ్ కు మీరు కూడా రావాలని ఇద్దరు కొడుకులకు చెప్పాడు. నేను వంటోడు కేసును విచారిస్తానని పెద్దోడు అంటుంటే ఆ కేసు వదిలై మొదట దేశం గురించి ఆలోచించు అని తిట్టాడు. వంటవాడి కేసులో ఏదో మర్మం ఉంది. అది విచారించి ఆ మీటింగ్ లో జాయిన్ అవుతానని పెద్దోడు చెప్పాడు. ఇదే టైంలో పేదలకు దుస్తులు పంచుతానని వాటిని కొనడానికని హీరోయిన్ షాపింగ్ కు వెళ్ళింది. నేరుగా ఫ్లవర్ షాప్ కు వచ్చింది. కానీ ఆ ఫ్లవర్ షాప్ లో ఉండే ఫోన్ డెడ్ అయిందంట. పాన్ షాప్ లో ఫోన్ ఉంటుంది. అర్జెంట్ గా మాట్లాడాలని వెళ్ళింది. నెంబర్ చెప్పమ్మా. కొందరు సరిగా నెంబర్ నొక్కక ఒక్కో నెంబర్ కి 2-3 సార్లు చేయాల్సి వస్తోంది అని అంటుంటే ఆమె నెంబర్ చెప్పింది. 2 రింగులు అయిన తర్వాత ఆఫ్ చేసి అయ్యయ్యో నేను తప్పు చేశాను, వేరే నెంబర్ నొక్కాలి అని చెప్పింది. యాక్చువల్ గా వీళ్ళ కోడ్ ఏంటి? 2 సార్లు రింగు కావాలి. అప్పుడు అటువైపు నుంచి ఆటోమేటిక్ గా కాల్ వస్తుంది. ఏ నెంబర్ నుంచి కాల్ చేసినా కూడా ఇదే కోడ్ అన్నమాట. ఫోన్ చేసింది హీరోయినే అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఫోన్ చేయగానే ఏమంటుందంటే వాతావరణం బాగా లేదంది. వాతావరణానికి అనుగుణంగా దుస్తులు పంపితే బాగుంటుంది అంది. కానీ అటువైపు ఉన్న దౌత్యాధికారి నేను సౌత్ వైపు రీచ్ కాలేకపోతున్నా, నీ సమస్యను నువ్వే పరిష్కరించుకోవాలి అని చెప్పాడు. ఇంతకీ ఎన్ని దుస్తులు కావాలంటే ఒకే ఒకటి, అది కూడా పిల్లి కోసం. ఉదయమే నన్ను పసిగట్టిందని లైట్ గా గీరింది కూడా అని చెప్పింది. అటువైపు ఉన్న అధికారి గీరినే చోట సెప్టిక్ అయ్యే ఛాన్స్ ఉంది, నువ్వు ఆపరేషన్ చేసుకోవాల్సిందే, పిల్లిని దుస్తులతో సరిపెట్టలేం, అందువల్ల పంపించు అన్నాడు. వర్షం రాబోతోంది, ఎందుకైనా మంచిది గొడుగు తీసుకో అని చెప్పాడు. ఎవరికీ అర్థం కాకుండా కోడ్ భాషలో మాట్లాడుకున్నారు. ఆ తర్వాత హీరోయిన్ దేవుణ్ణి ప్రార్థించి బయటకు వస్తే ఒకడు గొడుగులు అమ్ముతున్నాడు. హీరోయిన్ దగ్గరికి వచ్చి గొడుగు తీసుకో అంటుంటే పక్కనే ఉన్న డ్రైవర్ ఏయ్యా ఇప్పుడు వర్షమే వచ్చేటట్టు లేదు, గొడుగులు ఎందుకు అమ్ముతున్నావు అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ అతనికి ఏం కష్టం వచ్చిందో నేను కొంటానని ఒక గొడుగు కొన్నది. గొడుగు తీసుకుని తన రూమ్ కు వచ్చింది. ఈమె చెప్పుకున్న హీల్స్ లో విషం తీసుకొచ్చింది. అవసరమైతే ఉపయోగించుకో అని దౌత్యాధికారులు ఇచ్చారు. దీన్ని ఉపయోగిస్తే హార్ట్ అటాక్ వస్తుంది, వెంటనే చనిపోతారు. పోస్ట్ మార్టం చేసిన విషయం అనేది పరీక్షల్లో తెలియదట. గొడుగు తెచ్చింది కదా, దాని మొనలో ఆవ గింజంత సైజులో ఏదో ఉంది. ఆ గొడుగును ఇంజెక్షన్ లాగా కూడా ఉపయోగించొచ్చు. ఆ తర్వాత మేడపైకి వెళ్లి దుస్తులు ఎండేయడం కోసం తీగను కట్టిందే, దాన్ని విప్పేసింది. సమాచారాన్ని పంపించే వస్తువులు బాత్రూమ్ లో ఫ్లష్ చేసే దాంట్లో దాచిపెట్టింది కదా, వాటిని తీసింది. ఆ తర్వాత ఆఫీస్ రూమ్ లో వాళ్ళు మాట్లాడుకునేది వినేలా కొన్ని ఏర్పాట్లు చేసింది, వాటన్నిటిని రిమూవ్ చేసింది. వంట మనిషి ఉంటాడే, అతని రూమ్ లో సజ్జలపై పెట్టింది. ఆ తర్వాత బుర్కా వేసుకుని రిక్షా వాడి దగ్గరకు వచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్గరికి వెళ్లి దిగింది. అక్కడ వెయిట్ చేస్తోంది. అదే టైంలో అక్కడికి పెద్ద కొడుకు వచ్చాడు. అతడు ఈ కేసు విచారణ కోసమే అటు ఇటు తిరుగుతున్నాడు. అతడు మెట్లెక్కి పైకి వస్తుంటే ఈమె మెట్లు దిగుతూ కిందకు వస్తోంది. కాలు జారి కింద పడినట్లు యాక్ట్ చేసింది. ఆ గొడుగు మొన ఉంటుందే, దాంతో ఇతనికి ఇంజెక్షన్ చేసింది. లైట్ గా ఏదో గుచ్చుకున్నట్లు అతనికి అనిపించింది. అతని శరీరంలోకి విషం వెళ్ళింది. కొంచెం సేపు అయ్యాక అది హార్ట్ అటాక్ వచ్చేలా చేస్తుంది. ఆ తర్వాత రిక్షా ఎక్కి జనం చాలా మంది ఉండే చోటుకు వచ్చింది. గొడుగుకు ఉన్న విష ఇంజెక్షన్ ను డస్ట్ బిన్ లో పడేసింది.
గొడుగును కూడా ముక్కలు ముక్కలుగా విరగొట్టి అక్కడ పడేసింది. ఇక్కడే ఆమె దుస్తులు కొంటానని బయటకు వచ్చింది కదా, ఆఫీసర్లు ఆమె కోసం దుస్తులు కొని అక్కడ రెడీగా పెట్టారు. వాటిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్ళింది. తాను చేసిందంతా తలుచుకుంటే ఏడుపు వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె పుట్టిన దేశం కోసం 2 హత్యలు చేసింది. ఇంకోవైపు ఫ్లవర్ షాప్ ఓనర్ ను పాకిస్తాన్ పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత రిక్షా వాణ్ణి కూడా అరెస్ట్ చేశారు. ఆ బటన్ ఉంటుంది, దాన్ని ల్యాబ్ లో ఇచ్చి దానిపై ఉన్న ఫింగర్ ప్రింట్ మాకు ఇవ్వాలని చెప్పారు. వారం రోజుల్లో డీటెయిల్స్ ఇస్తామని ల్యాబ్ వాళ్ళు చెప్పారు. అప్పుడు ఆ పెద్ద కొడుకు ఒకలాగా అనిపిస్తోంది. పోలీసులు కూడా అతన్ని చూస్తూ ఏంటి ఒకలాగా ఉన్నారు అని అడిగారు. ఏమీ అర్థం కావట్లేదు, ఒకలాగా అవుతోంది, నేను వారం తర్వాత వచ్చి రిపోర్ట్స్ తీసుకుంటా అని అతడు కిందకు దిగుతున్నాడు. అప్పుడే హార్ట్ అటాక్ వచ్చి మెట్లపైనే పడిపోయాడు. ఇంకోవైపు ఇంట్లో పెద్ద కోడలు తన భర్త కోసం ఎదురు చూస్తోంది. పక్కనే హీరోయిన్ కూర్చునుంది. జరగబోయేదంతా ఈమెకు తెలుసు, కానీ ఆ పెద్ద కోడలకు తెలియదు. నెక్స్ట్ ఆ పెద్ద కొడుకు చనిపోయాడు. ఇన్నాళ్ళు తన పక్కనే సంతోషంగా ఉండే పెద్ద కోడలు ఇప్పుడు విధవ అయింది. ఆమెను చూసి హీరోయిన్ చాలా బాధపడుతోంది. మరుసటి రోజు ఉదయమే హీరోయిన్ భర్త బయటకు బయలుదేరుతున్నాడు. ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ముఖ్యమైన పని ఉంది, వెళ్లాల్సిందే అంటున్నాడు. నేరుగా తండ్రి యొక్క ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు. ఇంకో ఆర్మీ ఆఫీసర్ మీకు ఇది ఇవ్వమన్నాడని ఫైల్ ఇచ్చాడు. పెద్ద కోడలు అన్నం ముట్టుకోవట్లేదు. అప్పుడు తినమని చెప్పి ఈమె తీసుకెళ్లి ఇస్తోంది. అదే టైంలో అయ్యో అయ్యో అని మామ ఏడుస్తుంటే ఏమైంది అని వచ్చి చూస్తోంది. అయ్యో ఈ దేశాన్ని ఎలా కాపాడుతానో నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. నా సొంత ప్రజలే నా దేశానికి శత్రువులుగా మారితే నేను ఎలా కాపాడేది అని ఏడుస్తుంటాడు. యాక్చువల్ గా ఆ ఫైల్లో ఇంతకు దేన్ని చూసి అతడు ఏడుస్తున్నాడంటే ఇండియా కోసం గూఢచారిగా పాక్ ప్రజలే చాలా మంది పనిచేశారు. ఇదంతా చూసి అతడు తట్టుకోలేకపోయాడు. ఏదైనా తప్పుగా అనిపిస్తే ఈ నంబర్ కు కాల్ చేయమని అధికారులు హీరోయిన్ కు చెప్పారు కదా. మళ్ళీ కాల్ చేసి చాలా అర్జెంట్, దానం చేయడానికి చాలా వస్తువులు కావాలి, 30 నిమిషాల్లో నేను అక్కడికి రావాలా అని అడిగింది. రండని చెప్పడంతో ఆమె వేగంగా వెళ్ళింది. అగరబత్తిల షాప్ కి ఆమె ఫోన్ చేసింది. ఆపద అని వస్తే అక్కడికి రావాలని ఇంతకు ముందే చెప్పారు. రిక్షావాడు, పూల షాపు వాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు దౌత్యాధికారిని మానిటర్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో వారితో మాట్లాడడం కుదరదు. అంతేకాదు ఇండియాకు వెళ్లే లైన్లను పాక్ కట్ చేసింది. ప్రత్యేక పాకిస్తాన్ కోసం పోరాడుతున్న గ్రూప్ కు ఇండియా సాయం చేయడం వల్ల ఇండియాతో యుద్ధం చేయాలని పాక్ నిర్ణయించింది. ఇకపై యుద్ధం తప్పదు అని అతడు చెప్పాడు. మీకు ఏదైనా ఆపద ఉందా అంటే ఇప్పటి వరకు ఏమీ లేదని హీరోయిన్ చెప్పింది. మీకు ఏదైనా ఆపద ఉంటే బాత్రూమ్ లోని లైట్ ను కంటిన్యూగా వేసి పెట్టండి, మిమ్మల్ని కాపాడడానికి ప్రయత్నిస్తామని చెప్పి హీరోయిన్ ను పంపించారు. ఆ తర్వాత ఇంకో లేడీ అగరబత్తి కొనడానికి అక్కడికి వచ్చింది. ఆమె దౌత్యాధికారి భార్య. ఆ అధికారి ఆమెను చూస్తూ మీ భర్త డేంజర్ లో ఉన్నాడు, ఇక్కడ నుంచి తప్పించుకోండి అని చెప్పాడు. అదే టైంలో కారులో కూర్చుని ఉన్న దౌత్యాధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని భార్య మాత్రం ఎస్కేప్ అయింది. పాకిస్తాన్ లో ఉన్న మన గూఢచారులు చాలా మంది అరెస్ట్ అవుతున్నారని చెప్పడంతో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ భయపడుతున్నాడు. హీరోయిన్ కు ఏమైనా అయిందా అని అనుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయి ఒంటరైపోయింది. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు. ప్యాకప్ టీమ్ కు చెప్పి అక్కడ నుంచి ఆమెను తీసుకురావాలని ఆఫీసర్ చెప్పాడు. హీరోయిన్ ఇంటికి వచ్చింది. ఒక వాహనం ఆమె ఇంటికి వచ్చి ఆగింది. డాగ్ స్క్వాడ్ తో పోలీసులు వచ్చారు. ఇల్లంతా వెతుకుతున్నారు. ఆమె బాత్రూమ్ లైట్ ను ఆన్ లోనే పెట్టింది. రాత్రిపూట బాగా ఏడుస్తోంది. తను చేసిన పని వల్ల ఎంత మంది ఏడుస్తున్నారని బాధపడుతోంది. నిద్రపోతున్న భర్తను చూసి కొంచెం ఏడ్చింది. ఆ తర్వాత బాత్రూమ్ వైపు వచ్చిన హీరోయిన్ అయ్యయ్యో లైట్ వేసి మర్చిపోయానా అనుకుంటోంది. లైట్ ను ఆఫ్ చేసింది. యాక్చువల్ గా హీరోయిన్ ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్లాలని అనుకోవట్లేదు. మరుసటి రోజు పెద్ద కోడలు కరాచీలోని తన పుట్టింటికి బయలుదేరింది. డ్యూటీకి భర్త బయలుదేరుతున్నాడు. అప్పుడు ఒక వాహనం ఇంటికి వచ్చింది. పెద్ద ఆఫీసర్ వచ్చాడు. అతన్ని కలవడానికి హీరోయిన్ భర్త వచ్చాడు. నాన్న లేడా అని అడిగిన ఆ ఆఫీసర్ మీ అన్న చనిపోయినందుకు సంతాపం తెలియడానికే వచ్చానని చెప్పాడు. హీరోయిన్ కు ఆ తర్వాతే తెలిసింది వచ్చింది ఇండియా విజిలెన్స్ ఆఫీసర్ పంపిన గూఢచారి అని. భర్త పక్కకు పోగానే హీరోయిన్ తో కోడ్ భాషలో మాట్లాడి వెళ్ళిపోయాడు. అప్పుడు హీరోయిన్ ను చూస్తూ భర్త ఏమంటున్నాడంటే మన ఇంటి నుంచి ఏదో డేటా పోయిందట, దాని గురించి ఆర్మీ వాళ్ళు ఆరా తీస్తారట, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వెళ్ళకూడదని చెప్పారు, అందువల్ల నువ్వు కూడా ఎటు వెళ్ళకు అని చెప్పాడు. పరిస్థితి చేయి దాటిపోతుందనుకున్న హీరోయిన్ మరో ఆర్మీ ఆఫీసర్ భార్యకు కాల్ చేసింది. ఒక బాబుకు ఇంతకు ముందు పాటలు నేర్పించిందే ఆ ఉన్నతాధికారి భార్యకు కాల్ చేసింది. మిమ్మల్ని కలవాలని అడగడంతో ఇంటికి రమ్మని ఆమె చెప్పింది. ఆమె దగ్గరికి వెళ్లిన హీరోయిన్ మా ఇంటి పెద్ద కోడలను అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పటికే ఆమె భర్తను కోల్పోయి చాలా బాధలో ఉంది. నాకు ఆ వంటవాడి మీదే సందేహంగా ఉంది. అతని గురించి విచారణ
విచారించొచ్చు కదా అంది. దయచేసి మా తోటి కోడలను విచారించొద్దు అని చెప్పండి అని వేడుకుంది. ఆర్మీలోని ఆఫీసర్ల భార్యలకు కూడా ఒక అసోసియేషన్ ఉంది. ఆ అసోసియేషన్ కు ఈమెనే అధ్యక్షురాలు. అందుకే ఆమెకు విషయం చెప్పింది. ఈ మాట వినగానే ఆమె ఆఫీసర్లతో మాట్లాడింది. విచారణ చేయడానికి సమయం సందర్భం అని ఉంటుంది. భర్త చనిపోయి దుఃఖం నుంచి తేరుకోక ముందే విచారించాలా అని నిలదీసింది. అందువల్లే తోటి కోడలను పుట్టింటికి వెళ్ళడానికి అనుమతించారు. ఈమె పవర్ తెలిసే హీరోయిన్ డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చింది. ఇంకోవైపు హీరోయిన్ మెట్టినింటిని పోలీసులు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా వంటవాడి రూమ్ నే చెక్ చేశారు. అతని దగ్గర దొరికిన వస్తువు మోస్ కోడ్ ను ఉపయోగించే మిషన్ యొక్క బటన్. దాన్ని గూఢచారులు మాత్రమే యూజ్ చేసే ఛాన్స్ ఉంది. అతనిపై సందేహంతో వెతుకుతుంటే అతని ఇంట్లో హీరోయిన్ ఆల్రెడీ పెట్టిన వస్తువులను చూశారు. వాటిని హెడ్ ఆఫీస్ కు పంపించారు. సీన్ కట్ చేస్తే భర్త వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. హీరోయిన్ రూమ్ కు వచ్చి చూస్తే తన భర్త పర్సులో ఆమె ఫోటో ఉంది. ఆ ఫోటో దగ్గర గొలుసు యొక్క పార్ట్ ఉంది. ఆ పార్ట్ ఈమె గొలుసు నుంచి పడింది. ఆ పార్ట్ వంటవాడి రూమ్ లో దొరికితే దాన్ని భద్రంగా భర్త తన పర్సులో పెట్టుకున్నాడంటే ఏంటర్థం? తన భార్యే గూఢచారి అని అతనికి తెలిసిపోయిందని అర్థం. బాగా ఏడ్చిన భర్త రూమ్ కు వచ్చి చూస్తే హీరోయిన్ అతనికి తుపాకీ ఎక్కుపెట్టింది. కళ్ళల్లో నీరు కారుతుండగా తన భర్తను చూస్తూ శబ్దం చేయొద్దని అంటోంది. అప్పుడు అతడు 2 బుల్లెట్లు ఉపయోగించు, ఒకటి నీకు ఒకటి నాకు అంటున్నాడు. మనం ఇద్దరం చనిపోతేనే ఈ కేసు క్లోజ్ అవుతుంది అంటున్నాడు. నువ్వే గూఢచారివి అన్న విషయం ఇంకా పై స్థాయికి తెలియదు. దానికి ముఖ్యమైన ఆధారం ఏంటంటే నీ గొలుసు నుంచి జారిపడిన ఆ పార్టే. దాన్ని ఆల్రెడీ నేను తీసి పెట్టాను. కానీ నువ్వు నన్ను మోసం చేశావే, ఇదంతా కూడా గూఢచారిగా చేయడానికేనా? నువ్వు నన్ను లవ్ చేయలేదా? నీ ప్రేమలో కొంచెం కూడా నిజం లేదా అంటున్నాడు. అప్పుడు ఆమె ఏది కూడా నా కంట్రోల్లో లేదు అని ఏడుస్తోంది. మన మధ్య ఉన్న ప్రేమ కొంచెం కూడా వాస్తవం కాదా అని అతడు అంటుంటే నేనిప్పుడు నిజం చెప్పినా కూడా మీరు నమ్ముతారా అని ఏడుస్తోంది. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నాకు నా మాతృభూమి కంటే కూడా ఏది పెద్దది కాదు. అదే అసలైన వాస్తవం అంటోంది. అప్పుడు కూడా అతడు నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నా అంటున్నాడు. మాతృదేశం ముందు ఈ ప్రేమ అనేది మధ్యలోకి రాకూడదు అంటోంది. అతడు ఒక అడుగు ముందుకు వేయడంతో కాల్వడానికి సిద్ధపడింది. ఆమె కాల్చలేదన్న నమ్మకంతో అతడు ముందుకు వస్తుంటే అదే టైంలో ఒక బాబు లోపలికి వచ్చాడు. అప్పుడు తుపాకీ తీసి ఆ బిడ్డ వైపు పెట్టింది. ఏదైనా చేశావనుకో వీడిని కాల్చి చంపుతా అన్నట్లు సంకేతాలు ఇస్తోంది. వామ్మో, మాతృదేశం కోసం ఈమె ఏమైనా చేసేటట్లు ఉందే అనుకుంటున్నాడు. ఆ పిల్లాన్ని కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతోంది. వాడు పసిపిల్లాడే అంటుంటే ఆ పసిపిల్లాడి ప్రాణాలు పోవాలా ఉండాలా అనేది మీ చేతిలోనే ఉంది అంటోంది. ఆ తర్వాత తండ్రి దగ్గరికి వెళ్లి విషయం అంతా చెప్పాడు. ఒక ఆడది 20 ఏళ్లు కూడా లేనిది మన ఇంట్లోనే ఉండి ఇంత చేసిందా అని మామ చాలా కోప్పడుతున్నాడు. మనం ఆమెపై పెట్టుకున్న ప్రేమ నమ్మకం మొత్తాన్ని వమ్ము చేసింది కదరా అంటున్నాడు. ఆమె తండ్రి నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ వాడు కూడా ఒక ఇండియన్ అనే విషయాన్ని నేనెలా మర్చిపోయా అంటున్నాడు. ఇదంతా నా తప్పేరా, నా మూర్ఖత్వం వల్లే మన దేశమే ఇప్పుడు ఆపదలో పడింది. ఇదంతా ఆలోచించకుండా చేతులారా నీ జీవితాన్ని నాశనం చేశాను, నన్ను క్షమించరా అని కొడుకుకు సారీ చెప్తున్నాడు. అప్పుడు కొడుకు ఏమంటున్నాడంటే జరిగిందేదో జరిగిపోయింది, కానీ ఇప్పుడు పరిస్థితిని మనం సద్దుమనచాలి. ఏజెన్సీకి మీరు ఈ విషయం చెప్పండి అంటున్నాడు. కానీ ఎలా చెప్పండ్రా, చెబితే పరువు పోతుంది అని డీలా పడ్డాడు. ఫోన్ తీశాడు. కానీ మా ఇంటి కోడలు ఉన్నతాధికారి యొక్క కొడుకును కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది అని ఎలా చెప్పనురా అంటుంటాడు. మన ఇంటి పరువు మర్యాద ఏమయ్యేది, నేను ఫోన్ చేయను అంటున్నాడు. అప్పుడు కొడుకు ఏమంటున్నాడంటే తను ఏం చేసినా కూడా తన పుట్టిన దేశం కోసం అంతా చేసింది, మనం కూడా ఎంత అవమానం కలిగినా మన మాతృదేశం కోసం చెప్పాల్సిందే అంటున్నాడు. ఇక వేరే దారి లేదనుకుని ఆ తండ్రి కూడా ఏజెన్సీకి కాల్ చేశాడు. హీరోయిన్ షాప్ కు రాగానే ఆమెను ఎలా కాపాడాలని వీళ్ళంతా రెడీగా ఉన్నారు. అక్కడక్కడ మారువేషంలో ఉండగా ఈమె వచ్చింది. అదే సమయంలో పాకిస్తాన్ ఏజెన్సీ వాళ్ళు కూడా వచ్చారు. ఇంటెలిజెన్స్ ఆఫీసరు వాళ్ళని గమనించి అందరికి ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. శత్రువులు వచ్చారు, అందరూ సిద్ధంగా ఉండండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. కరెక్ట్ గా ఆమెను తీసుకొచ్చే టైంలో లేదు ఏజెన్సీ వాళ్ళు చుట్టుముట్టారు, అందువల్ల ఇప్పుడు ప్లాన్ ను అమలు చేయొద్దు అని చెప్పాడు. ఇదే టైంలో భర్త కూడా వచ్చి అటు ఇటు తిరుగుతున్నాడు. అతనికి ఎదురుగా బుర్కా వేసుకుని ఒక అమ్మాయి ఎదురుగా వచ్చింది. ఇక అంతా అయిపోయింది, ఆమెను పట్టుకోబోతున్నారు అని అంతా బెదిరిపోతున్నారు. ప్లాన్ బి అమలు చేద్దాం అనగానే అందరూ తుపాకులు తీసుకుని రెడీగా ఉన్నారు. ప్లాన్ బి ఏంటంటే ఆమెను కాల్చి చంపడం. ఆమె గాని వాళ్ళకి చిక్కితే తనకు తెలిసిన అన్ని విషయాలు బయటకు వెళ్తాయి. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆమెకు ఏమీ కాకుండా సేఫ్ గా తీసుకెళ్లాలి, లేదంటే ఆమెను చంపేయాలనేది వీళ్ళ ప్లాన్. అప్పుడు ఇంజెక్షన్ లాంటిది వేశారు.
ఆమె గొంతు దగ్గర గుచ్చుకుంది. ఇంకొక ఆఫీసర్ స్మోక్ బాంబు వేశాడు. ఇంత దూరం అతడు హీరోయిన్ ను కాపాడడానికి వచ్చాడు, కానీ ఆమెను చంపాల్సిన పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు. ప్లాన్ బి అమలు చేసి ఇక్కడ నుంచి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అదే టైంలో ఎవరో తలుపు తట్టడంతో ఇతడు బెదిరిపోతూ అక్కడికి వచ్చాడు. చూస్తే అక్కడికి హీరోయిన్ వచ్చి నిలబడింది. అయితే వీళ్ళు చంపింది వేరే ఎవరో అమ్మాయిని. ఆ క్రమంలో ఈమె భర్తకు కూడా బుల్లెట్స్ తాకాయి. అతడు చచ్చాడో బతికాడో కూడా తెలియట్లేదు. యాక్చువల్ గా ఏం జరిగిందనేది చూపిస్తున్నారు. ఆ పిల్లోడిని కారులోనే కూర్చోమని ఈమె బయటకు వచ్చింది. అగరబత్తిల షాపుకి వెళ్ళింది. నన్ను ఎవరు ఫాలో అవుతున్నట్లు అనిపిస్తోంది, నేను ఇంకో షాపుకు వెళ్ళాలి అని చెప్పింది. అప్పుడు ఆ అగరబత్తి షాప్ లో ఉండే అతడు తన భార్యకు బుర్కా వేసి బయటకు పంపించాడు. హీరోయిన్ ఇంకో బుర్కా వేసుకుని విజిలెన్స్ ఆఫీసర్ ఉండే చోటుకు బయలుదేరింది. హీరోయిన్ ఆటో దిగిన తర్వాత అటువైపు పాకిస్తాన్ ఏజెన్సీ వాళ్ళు రావడం చూసింది. అదే టైంలో ఇండియన్ ఏజెన్సీ వాళ్ళు ఉండడం కూడా చూసింది. జరిగేదంతా చూసింది. ప్లాన్ బి కి మారింది కూడా గమనించింది. బాంబు వేసింది చూసింది. మారు వేషంలో వచ్చిన అమ్మాయి చనిపోయింది. ఆమె భర్త కూడా బుల్లెట్లు తాకి చనిపోయాడు. ఇదంతా చూసి ఏడ్చుకుంటూ ఇక్కడికి వచ్చింది. అక్కడి నుంచి ఇండియన్ ఏజెన్సీ వాళ్ళు తప్పించుకుంటుంటే ఆటోలో ఫాలో అయి వచ్చింది. నా భర్తను ఎందుకు చంపారు, ఆయన్ని చంపాల్సిన అవసరం ఏముంది అని ఏడుస్తోంది. తనను చంపాలని అనుకున్నారన్న విషయం ఆమెకు పెద్దగా అనిపించలేదు, కానీ తన భర్తను చంపారన్న విషయం ఆమెను బాధిస్తోంది. నాకు సాయం చేయబోయి మారు వేషం వేసుకున్న ఆ అమ్మాయి కూడా చనిపోయిందే అని ఏడుస్తోంది. మీకోసం నా జీవితాన్ని, నా మనసును త్యాగం చేశాను. నా ప్రాణాలను పనంగా పెట్టి పాకిస్తాన్ కు కోడలుగా వచ్చాను. ఇంత చేసిన నన్ను చంపడానికి మీరు ఒక్క సెకండ్ కూడా ఆలోచించలేదు కదా అని బాగా ఏడుస్తోంది. ఇదిగో చూడమ్మా, ఇది యుద్ధకాలం. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు సాధారణ ప్రజలు చనిపోతారు. అలాగే ఈ రోజు జరిగిందని ఆ ఆఫీసర్ చెప్పాడు. మనకు దేశమే ముఖ్యం. దేశం ముందు నువ్వు ముఖ్యం కాదు, నేను ముఖ్యం కాదు, దేశమే ముఖ్యం అని చెబుతున్నాడు. ఇదేం జీవితం అయ్యా సామి. ఈ గూఢాచారి బతుకులో బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ప్రాణాలకు కూడా లెక్కే లేదు, జాలి దయ అనేదే లేదు. మీలా నేను బండరాయిగా మారడానికి ముందే నేను నా ఇంటికి వెళ్ళాలి అని ఏడుస్తోంది. ఆమెను సేఫ్ గా మన దేశానికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక ఆమె మైకంలో పడిపోయింది. ఆస్పత్రిలో చేర్పించారు. అప్పుడు ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసింది. డాక్టర్లు, ఇంటెలిజెన్స్ అధికారులు గర్భస్రావం చేసుకోమని చెప్పారు, కానీ అస్సలు కుదరదని ఆమె చెబుతోంది. ఇండియా కోసం ఇంకో హత్య చేయడానికి నేను సిద్ధంగా లేనని అంటోంది. ఇంకోవైపు నేవీ అధికారులు ఏం చెబుతున్నారంటే, మనకు వచ్చిన సమాచారం కరెక్టే. మన విక్రాంత్ను నాశనం చేయడం కోసం పాక్ కు చెందిన గాజీ అనే జలంతర్గామి వస్తున్నట్లు తెలుసుకున్నారు. విశాఖపట్నం సమీపానికి గాజీ వచ్చింది. వారి టార్గెట్ ఏంటంటే మన విక్రాంత్ను నాశనం చేసి సముద్రం గుండా వచ్చి యుద్ధం చేయాలని అనుకున్నారు. కానీ హీరోయిన్ పంపిన సమాచారం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. గాజీని మనమే నాశనం చేశాం. పాకిస్తాన్ తో అప్పుడు యుద్ధం జరిగింది, కానీ చివరకు ఇండియాను పాకిస్తాన్ శరణ్ కోరింది. ఆ యుద్ధంలో ఇండియా గెలిచింది. నెల గర్భంతో ఉన్న హీరోయిన్ ఇదంతా టీవీలో చూస్తోంది. తను ఇంత కష్టపడి ఇచ్చిన సమాచారం దేశానికి ఉపయోగపడిందని చాలా సంతోషపడింది. ఇప్పుడు సినిమా స్టార్టింగ్ లో మాట్లాడుతున్న అధికారిని చూపించారు. మనం విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ముందు ఈ విజయం అందించిన వారి త్యాగాలను మరవకూడదు, దేశం కోసం పోయిన ప్రాణాలను మర్చిపోకూడదు అని గంభీరంగా మాట్లాడుతుంటే ఈ సినిమాను ముగించారు. ఇది సినిమా కాదు, రియల్ స్టోరీ. దేశం కోసం ఒక కాశ్మీరీ ముస్లిం అమ్మాయి ఇదంతా చేసింది. ఈ సినిమాపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్ లో రాయండి. మరో సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.